నమస్తే, నేను జర్నలిస్ట్ సిరి. నిన్న చూసుకున్నట్టయితే అసెంబ్లీ సమావేశాలు మనం చూసాము. అందులో పీసీ ఘోష్ ఇచ్చిన కాళేశ్వరం రిపోర్ట్ గురించి దాదాపు 9 గంటలు అయితే జరిగింది సెషన్స్. అందులో 2 గంటలు మాత్రమే రేవంత్ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏదైతే అసెంబ్లీలో చర్చ జరగాలి అనుకున్న దాని మీద చర్చ అయితే జరిగింది. ఆ తర్వాత దీన్ని సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్కి ఇస్తున్నట్టు కాళేశ్వరం ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ దాని మీద విచారణ జరపాలని చెప్పేసి సిబిఐకి ఇస్తున్నాము అని చెప్పేసి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ అందరికి వచ్చిన క్వశ్చన్ ఒకటి, నిన్న మొన్నటి దాకా నిన్నటి వరకు బీజేపీ జేబు సంస్థలు ఈడీ ఇంకా సిబిఐ అని చెప్పేసి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు మరి ఈరోజు ఎట్లా మరి కాళేశ్వరం ఏదైతే ఉందో దాని మీద విచారణ చేయాలని మరి సిబిఐని ఎట్లా కోరుతున్నారు? ఇది అందరికీ వస్తున్న ప్రశ్న. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే మొన్ననే ఆగస్టు 31 రోజు మాట్లాడిన మాట, ఈడీ ఇంకా సిబిఐ అయితే బీజేపీ చెప్పినట్టే ఆ సంస్థలు నడుస్తాయి అని చెప్పేసి మాట్లాడారు. మరి ఈరోజు కాళేశ్వరం దాని మీద మరి ఎట్లా ఏ నమ్మకంతో వాళ్ళు ఎంక్వైరీ చేయాలని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ ఒకసారి చూద్దాం. సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టే ఇప్పుడు ఒక రకంగా ఇప్పుడు సొంత ఎవరైతే ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారో వాళ్ళే తలలు పట్టుకొని కూర్చున్నారు. అసలు ఎందుకు రేవంత్ రెడ్డి ఇట్లాంటి పనులు చేస్తున్నారు, ఇట్లాంటివన్నీ చేస్తున్నారు, ఇదంతా పార్టీకి నష్టం చేకూరే పనులు ఇవన్నీ అని చెప్పేసి వాళ్ళు వాపోతున్నట్టు కూడా తెలుస్తుంది. నిన్న ఏదైతే ఒక్క మాటతోని ఈరోజు మళ్ళీ ఇప్పుడు ప్రజల మధ్యలోకి ఎట్లా పోతారు? ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని చెప్పేసి చాలా వరకు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి గారు మోదీ గారిని మా పెద్దన్న బడే బాయ్ అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. సో ఇప్పుడు ఈ సిబిఐకి ఇచ్చిన దాంతో ఇంకా తేటతెల్లం అయిపోయింది. వాళ్ళిద్దరి మధ్యన నిజంగానే బడే బాయ్ చోటా బాయ్ సంబంధం ఉన్నట్టే అనిపిస్తుంది అన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే మోదీ గారికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఉంటుంది. అంటే వీళ్ళ విధి విధానాలు కూడా ఆపోజిట్గా ఉంటాయి. ఏదైతే మనం చూసాం ఎన్ని దొంగ ఓట్లు ఉన్నాయి ఏంది అనేది కూడా రాహుల్ గాంధీ గారు చూపెట్టిండ్రు. మనకి కర్ణాటకలో ఏం జరిగిందనేది చూపెట్టిండ్రు. కానీ దీని మీద ఒక్క దొంగ ఓటు గురించి కూడా మాట్లాడలేదు. ఓటర్స్ గురించి ఇన్ని నకిలీ ఓట్లు ఉన్నాయి, ఇన్ని చేస్తున్న మా రాహుల్ గాంధీ ఇంత మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఒక్క మాట కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేదు. అయితే ఇక్కడ చూస్తే నిన్నగాక మొన్ననే సిబిఐ, ఈడీ, బీజేపీ అనుబంధ సంస్థలు అన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే సిబిఐకి కాళేశ్వరం విచారణ అప్పచెప్తూ సెల్ఫ్ గోల్. సిబిఐ బీజేపీ జేబు సంస్థ అని పలుమార్లు దుమ్మెత్తి పోసిన రాహుల్ గాంధీ సిద్ధాంతాలకు విరుద్ధంగా బీజేపీతో చేతులు కలిపిన రేవంత్ కేసు సిబిఐకి అప్పగించడంపై సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు షాక్. సోషల్ మీడియాలో రేవంత్ పై వ్యతిరేకంగా ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు పోస్టులు. మరోసారి బీజేపీతో చేతులు కలిపిన కాంగ్రెస్ నిన్నటి సభతో స్పష్టమైన బంధం. మళ్ళీ బడే బాయ్ అంటూ మోడీపై ప్రశంసల వర్షం కురిపించిన రేవంత్ రెడ్డి. అంటే ఇక్కడ చాలా మంది క్వశ్చన్లు వేస్తుంది ఏంటంటే, నేను ఢిల్లీకి ఎన్నిసార్లు పోయేది లెక్క పెడుతున్నారు, నేను ఢిల్లీకి ఎన్నిసార్లు పోయేది రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రం గురించి అడగడానికి అంటున్నారు. కానీ 20 నెలల కాలంలో 52 సార్లు ఢిల్లీకి పోతే ఈ 52 సార్ల కాలం అంటే వెళ్ళిన దాంట్లో ఒక్కసారైనా మన రాష్ట్రానికి కావాల్సిన నిధుల గురించి మాట్లాడినరా, రాష్ట్రానికి రావాల్సిన యూరియా గురించి మాట్లాడినరా, రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన అనేకం ఉన్నాయి. ఎందుకంటే పక్క రాష్ట్రానికి అవుతున్నాయి, యూరియానే కావచ్చు, నిధులు అన్నిటి గురించి అవుతున్నాయి. కానీ ఇక్కడ తెలంగాణలకు మాత్రం ఎందుకు అవ్వట్లే? ఇక్కడ నుంచి వెళ్ళి 8 మంది కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు ఎంపీలు, 8 మంది బీజేపీ వాళ్ళు ఉన్నారు. ఎవరు మాట్లాడతలేరు, సపోర్ట్ చేస్తలేరు. మరి మా రాష్ట్రానికి మాకు ఇవి కావాలని గట్టిగా అడుగుతలేరు. ఎందుకు చేస్తలేరు? మరి ఇంత సైలెంట్ ఎందుకున్నారు? అందరికీ డౌట్ వచ్చేది ఇదే. ఈరోజు కాంగ్రెస్ బీజేపీ పైకి మాత్రమే ఇట్లా మాట్లాడుకుంటే కానీ ఇద్దరికి అంటే ఒక మాట కూడా ఉన్నది. రేవంత్ రెడ్డి గారు బీజేపీ నాయకుల్ని రాత్రి పోయి మాట్లాడుతున్నారు, చీకట్లో పోయి కలుస్తున్నారు, చీకట్లో మీటింగ్లు అరేంజ్ చేస్తున్నారు అని చెప్పేసి కొన్ని వార్తలు కూడా మనం గతంలో విన్నాం. ఇప్పుడు ఈరోజు నిన్నటి ఏదైతే ఒక్కరోజు తేడాతోనే ఆగస్టు 30 తారీఖు, సెప్టెంబర్ 1 తారీఖుకే అన్నీ చేంజ్ అయిపోయినాయి. ఒక 2 రోజుల గ్యాప్లోనే అంతా చేంజ్ అయిపోయింది. సిబిఐ విచారణకి ఎట్లా ఆదేశిస్తారు అనేది ఇప్పుడు అందరికి ఒక క్వశ్చన్ మార్క్. అది ఆ మాట చెప్పంగానే సొంత పార్టీ నేతలే షాక్కి గురైనని చెప్పేసి కూడా వస్తున్నాయి.
అసలు ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలని కూడా తెలియట్లే. ఎందుకంటే నిన్న జరిగిన అసెంబ్లీ సెషన్లో బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడినారు. కాళేశ్వరం విచారణ ఏదైతే ఘోష్ రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్ గురించి మాట్లాడినారు. 669 పేజీల రిపోర్టు అది పెన్ డ్రైవ్లో ఇచ్చి అప్పటికప్పుడు చర్చల్లో పాల్గొనాలని చెప్పడమే కావచ్చు. ఇదంతా కూడా ఏదో కప్పిపుచ్చడానికి ఇదంతా చేస్తున్నట్టు అనిపించింది. ఇప్పుడు మళ్ళీ సెషన్స్ అయితే వాయిదా అయినాయి. మళ్ళీ మాన్సూన్ సెషన్స్ ఎప్పుడు ఉంటాయి ఏంటనేది అయితే మనకు తెలియదు. సో ఇది చాలా వరకు గందరగోళ పరిస్థితులు అయితే ఉన్నాయి తెలంగాణలో. కేవలం ఈ ఒక్క అంశం మీదనే నేను అసెంబ్లీ సెషన్స్ పెట్టినట్టు తెలుస్తుంది. అసదుద్దీన్ ఓవైసీ అడిగిన ఏ ఒక్క ప్రశ్నకి నిన్న కాంగ్రెస్ మంత్రులు ఏ ఒక్కరు కూడా ఆన్సర్ చెప్పలేని పరిస్థితి. ఇంకా ఏంటంటే వాళ్ళు చెప్పిన ఆన్సర్స్ చాలా అసలు అవగాహన లేని మంత్రులు ఉన్నారా మన తెలంగాణ గురించి? అసలు కొంచెం కూడా అవగాహన లేని మంత్రుల్ని మనం ఎంచుకున్నామని చెప్పేసి నిన్నటి చర్చలు మనం చూస్తే అర్థమవుతుంది. తుమ్మిడిహెట్ నుంచి వెళ్ళి మేడిగడ్డకి ఎంత దూరం ఉంటుంది అనేది జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడినప్పుడు మనకు అర్థమైపోయింది. ఉత్తమ్ గారు మాట్లాడినప్పుడు అర్థమైంది. శ్రీధర్ బాబు గారు మాట్లాడినప్పుడు అర్థమైంది. ఎందుకంటే ఉత్తమ్ గారు అన్నది ఏంటంటే 1 ఎకరానికి కూడా ఎక్స్ట్రాగా నీళ్లు రాలేదు కాళేశ్వరం వల్ల అని. శ్రీధర్ బాబు గారు ఏం మాట్లాడిందంటే కాళేశ్వరం నుంచి వెళ్ళి మేము మూసికి నీళ్ళు తీసుకొస్తామని. అంటే వాళ్ళే ఈ ప్రాజెక్ట్ నుంచి వెళ్ళి మేము నీళ్ళు ఆల్రెడీ జరుగుతుందని మంచిదని చెప్పి వాళ్ళే మాట్లాడతారు. వాళ్ళే ఈ ప్రాజెక్ట్ వల్ల ఎలాంటి యూజ్ లేదని వాళ్ళే మాట్లాడతారు. అప్పుడు అసదుద్దీన్ ఓవైసీ గారు అన్నారు వీళ్ళకి ఒక క్లారిటీ లేదు. ఒక మంత్రి ఏమో 1 ఎకరానికి కూడా నీళ్ళు రాలే అంటారు. ఒక మంత్రి ఏమో మూసికి కాళేశ్వరం నుంచి నీళ్ళు తీసుకొస్తామంటారు. అసలు ఏంది ఇది? ఏం నమ్మాలా మేము అని చెప్పేసి క్వశ్చన్ చేసిండ్రు. అండ్ అట్లనే 20 నెలల కాలంలో మీరు ఏం చేసిండ్రని క్వశ్చన్ చేసిండ్రు. 20 నెలల కాలంలో మీరు ఎందుకు ఆ పిల్లలని మీరు మళ్ళీ కన్స్ట్రక్ట్ చేయలేదు, ఏదైతే మరమ్మతులు ఉన్నాయో అవి ఎందుకు చేయలేదని అడిగిండ్రు. ఒక్క దానికి కూడా ఆన్సర్ చెప్పలే. ఏదినికి అసదుద్దీన్ ఓవైసీ క్వశ్చన్స్ వేస్తుంటే రేవంత్ రెడ్డి గారికి చిరాకు వచ్చి సైలెంట్ అయిపోయిండ్రు. మీరు చూసుకోవచ్చు ఆ వీడియోస్ కూడా, ఆ విజువల్స్ కూడా మనకు కనబడతాయి. ఒక్కదానికి కూడా ఆన్సర్ చెప్పలేని పరిస్థితి. మరి ఎందుకు ఆన్సర్ చెప్పలేదు? వాళ్ళు అంటే వాళ్ళు బాగా సన్నిహితంగానే ఉండే వాళ్ళే ఈరోజు మరి ఆ క్వశ్చన్స్కి ఎందుకు ఆన్సర్ చెప్పలేకపోయినా? అసలు అసదుద్దీన్ ఓవైసీ గారు అట్లాంటి క్వశ్చన్స్ రేజ్ చేస్తారని కూడా ఎవరు అనుకోలేదు. అట్లీస్ట్ ఆయనకున్న అవగాహన కూడా మన ఉత్తమ్ కుమార్ గారికి లేకుండా అయిపోయిందని చెప్పేసి ఒక చిన్న బాధ. ఎందుకంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి మనం కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి, కానీ ఇంతవరకు చెప్పలే. సో ఈ సెషన్తోనైతే అర్థమైంది మన మంత్రులకు ఎంత తెలివి ఉంది ఏంటి. ఈరోజు మనం గట్టిగా ఒక 2 క్వశ్చన్స్ అడిగితే వాళ్ళు చెప్పలేని పరిస్థితి కాళేశ్వరం పైన. మరి సిబిఐ విచారణ ఎట్లా ఉంటుంది ముందు అనేది, ఎందుకంటే ఘోష్ గారి రిపోర్టు గాల్లో కలిసిపోయింది. ఇప్పుడు మళ్ళీ సిబిఐ రిపోర్ట్ వచ్చేదాకా ఆగాలి, చూడాలి. ఉప ఎన్నిక వస్తుంది కాబట్టి మళ్ళీ కాళేశ్వరాన్ని ముందు పెట్టిండ్రు. మరి ఈ సిబిఐ రిపోర్ట్ మరి ఎప్పటికి వస్తుంది ఏంటి అనేది చూస్తే, అంటే వాళ్ళు విచారణ చేసి వాళ్ళే నిజాలు బయటకు తీసుకొస్తారో చూద్దాం. థ్యాంక్ యూ.